ఎందుకమ్మా అంత ఎమోషనల్ అవుతావు? ఉద్యోగం మానేసావంటే దానికి 1,00,000 కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణమైనా నాకు చెప్పగలవా కృష్ణ? ఎవరి మీద కోపంతో కాదు సార్. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు డాడీ? అవతల మనిషి మనసు ఏమిటో తెలుసుకోకుండా తొందరపడ్డాను. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు, నువ్వే పని చేయాలనుకుంటే ఆ పని చెయ్యి. మొత్తానికి నువ్వు నా దగ్గరికి వచ్చావు, నాకు ఆ సంతృప్తి చాలు. నీ చేతి సున్నుండలు జీవితం మొత్తం ఇలాగే తినేయాలని. ఏమ్మా ఆగిపోయావు? నాకంత జీవితం లేదు కదా పెద్దమ్మా. అమ్మా చందు, ఎంత కష్టం వచ్చిందే నీకు. ఈ జబ్బు నీకే రావాలా? ఆ దేవుడు నిజంగా దుర్మార్గుడు. మనసు కుదుటపడే లోపే మరణం ఉందని గుర్తు చేస్తుంటాడు. చూడు చందు, నీకేం కావాలన్నా అన్ని నాకు చెప్పు. నీకేం కావాలన్నా అది తెచ్చి పెడతాను. వద్దు పెద్దమ్మా, నాకేమొద్దు, నువ్వేం తేవద్దు. ఏమ్మా, ఎందుకు వద్దంటున్నావు? ఓ, నీకేమైనా చేసుకుని ఇంటికి తీసుకొస్తే మీ పెదనాన్నేమైనా అంటాడనా? ఆయన ఏమన్నా పర్వాలేదు, ఇంత దూరం వచ్చాక ఆయనే కాదు ఆ దేవుడు చెప్పినా నన్నెవరూ ఆపలేరు. నువ్వు దాని గురించి ఏం భయపడకు. నా బాధ దాని గురించి కాదు పెద్దమ్మ. మరి ఇలా నాకిష్టమైనవన్నీ తినిపించి నాకేది కావాలంటే అది తెచ్చిస్తే నాకు బతకాలనే ఆశ మరింత పెరుగుతుంది పెద్దమ్మ. ఆ అవకాశం లేనప్పుడు ఆశని వీలైనంత కంట్రోల్ చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను, నా కోసం ఏమి తీసుకురావద్దు. చందు. అవును పెద్దమ్మా, అందరూ మంచివాళ్లే. మాట పట్టింపు తప్ప పెదనాన్నకి నేనంటే చాలా ఇష్టం. నువ్వు, పెదనాన్న, నాన్న, అక్క, బావ, రాజా, మాధవి, ఎవరు తక్కువ? అందరూ మంచివాళ్లే. ఈ విషయం తెలిస్తే అందరూ ఇలాగే నా మీద విపరీతమైన ప్రేమని చూపిస్తారు. అప్పుడు చావంటే భయం కలుగుతుంది. వద్దు పెద్దమ్మా. అందుకే ఈ నిజం ఎవ్వరికీ తెలియకుండా ఇంతకాలం దాచాను. అలా అనుకు చందు, కనీసం ఈ కొద్ది రోజులైనా బాగా చూసుకోలేకపోయావనే బాధ మమ్మల్ని ఎంత మెలిపెడుతుందో నీకు తెలీదమ్మా. నిన్ను కాపాడుకోలేని నిస్సహాయత, నిన్ను తర్వాత చూడలేమనే నిజం నీకంటే ముందు మేమే చచ్చిపోతే బాగుండనేలా చేస్తోంది. ఏంటి పెద్దమ్మా, నేను ఏడవకూడదు అనుకుంటే నువ్వొచ్చి నన్ను ఏడిపిస్తున్నావు. సరే, నాకేం కావాలో అన్నీ తీసుకునిరా, సరేనా? ఏడవకు. పెద్దమ్మా, నాకు కోరికుంది, తీరుస్తావా? ఏంటమ్మా అది? చెప్పు. నాకు ఆయుష్ పెంచడం ఎలాగో ఎవ్వరి చేతుల్లో లేదు, కానీ మీ చేతుల్లో ఉన్న పని ఒకటి ఉంది. అది చేస్తారా? అది చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ సున్నుండ తిన్నంత తృప్తిగా వెళ్ళిపోతాను పెద్దమ్మా. చేస్తారా? ఏంటమ్మా అది? మా డాడీకి జయంతి గారికి పెళ్లి.
పెద్దమ్మ ఆలోచిస్తున్నావు? డాడీకి జయంతి గారికి పెళ్లి చేయాలని అంతకు ముందు కూడా చెప్పాను, గుర్తుందా? ఆ రోజు ఎందుకలా చెప్పాను ఈ రోజు అర్థం చేసుకోండి పెద్దమ్మ. నేను పోయాక నాన్న ఒంటరి వారైపోతారు. అందుకే ఈ పెళ్లి జరగాలి. మీరనుకుంటే జరిగిపోతుంది పెద్దమ్మ. ప్లీజ్. ఏం పెద్దమ్మ, చేయలేరా? కష్టపడి జయంతి గారిని ఒప్పించినా నాన్నే అంతా పాడు చేశారు. జయంతి గారు మ్యారేజ్ ప్రపోజల్ తెస్తే కాదని జాబ్ రిజైన్ చేసేశారు. అందుకే పెద్దమ్మ, నువ్వే పూనుకోవాలి. నువ్వనుకుంటే అవుతుంది. నా కోరిక తీరుతుంది పెద్దమ్మ. ఏమంటావు? ఏయ్, కళ్ళు మూసుకుపోయా? ఆగిపోయావే అను, ఇంకా ఏమేమనాలో అన్నీ అనరా. సారీ అన్నయ్య, నువ్వనుకోలేదు. ఎవరో దారి కట్టొచ్చారనుకున్నాను. ఎవరి దారికైనా అడ్డం వచ్చేది నువ్వురా. ఎందుకంటే అడ్డదిడ్డంగా ఎదగాలని కోరుకుంటావు కదా, అందుకే ఎవరి దారికైనా అడ్డం వస్తావు. సారీ. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావే? నువ్వు మాట్లాడడం లేదన్నయ్య, పోట్లాడుతున్నావు. నీతో పోట్లాడడానికి నేను సిద్ధంగా లేను. ఆ పరిస్థితి ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నాను. అబ్బబ్బబ్బబ్బ, ఎంత బాగా మాటలు నేర్చావు. చూసే వాళ్ళందరి దృష్టిలో నువ్వో లక్ష్మణులా కనిపించాలి. అన్నం మాటంటే జవదటని మంచి తమ్ముళ్ళ అనుకోవాలి. కానీ నువ్వు విభూషణులా వెన్నుపోటు పడుతున్నావు. వెన్నుపోట? నేనా? అరే, ఏం తెలియనట్లు ఎంత నాటకం ఆడుతున్నావురా. నిజంగా నీకు తెలియకుండానే నరేంద్ర గారు నన్ను బిజినెస్ నుంచి తప్పించారా? ఆయనకు చెప్పి నన్ను తప్పించింది నువ్వు కాదు. అన్నయ్య, నిజంగా నాకేం తెలీదు. నరేంద్ర నా దగ్గరికి వచ్చి జరిగింది చెప్పాడు. నన్ను పార్ట్నర్గా రమ్మని ఎంత బ్రతిమలాడినా నేను రానని చెప్పాను. చివరికి బిజినెస్ని వైండప్ చేస్తానంటే ఒప్పుకున్నాను. అది నా కోసం కాదు, ఆయన్ని నమ్ముకునున్న ఎంతో మంది ఎంప్లాయీస్ కోసం. రే ఆపరా నీ కవర్లు. ఎవరికి చెప్తావురా ఇవన్నీ? నువ్వేంటో నాకు తెలీదా? ఆ రోజు నీ అల్లుడితో చేతులు కలిపి నన్ను నేలమట్టం చేశావు. నేనా? నువ్వే. నువ్వు ఉప్పందించబట్టే రాజాగారు నన్ను సర్వనాశనం చేశాడు. ఇలాంటి వెన్నుపోటు ఆ రోజే ఉందని గ్యాస్ చేయలేకపోయానురా. పోన్లే, ఇప్పటికైనా నువ్వేంటో నాకు చాలా క్లియర్గా అర్థమైంది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకన్నయ్య. నేను ఎప్పుడు నీ మంచినే కోరుకుంటాను, కానీ నువ్వు నాశనం కావాలని కోరుకోను. ఎందుకంటే నువ్వు వేరు, నేను వేరని నేను ఎప్పుడు అనుకోలేదు. వేరే? మనిద్దరం వేరే. ఆ వేరు చేసింది కూడా నువ్వే. ఇది ఎంతకాలం నుంచి ప్లాన్ చేశావు? ఇంట్లోంచి వెళ్ళిపోయే రోజే ప్లాన్ చేశావా నన్ను నడి రోడ్లో నిలబెట్టాలి అని? రేయ్, నువ్వనుకుంటున్నట్టు నేను గాలికి పడిపోయే చెట్టుని కాదురా.
కింద పడిన పైకి ఎగిరే బంతిని. నువ్వు నీ అల్లుడు ఆ నరేంద్ర గారు ఎంత మంది నన్ను అణగదొక్కాలని చూసినా నేను పైకి ఎదుగుతాను. మీకు అందనంత ఎత్తుకు ఎదగ్గల సత్తా నాకుంది. మంచిదే కదన్నయ్య, నేను కోరుకునేది కూడా అదే. ఇంకా ఈ డైలాగ్స్ చెప్పకో. చందు ముందు, మీ వదిన ముందు, ఆ నరేంద్ర ముందు అన్నమాట జవదాటిన తమ్ముళ్ళ పోజపకో. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నాతో పోటీ పడరా. ఇలా దొంగదప్ప తీయడం కాదు. నాకు అవసరం, ఆ కర్మ నాకు పట్టలేదు, పట్టదు కూడా. ఇంత పొగరుంది కాబట్టే నీ బతుకు ఎలా తయారైంది. నువ్వు చేసిన పాపాలకి ఆ సూర్య ఇలా చచ్చిపోయింది. పాపాలు తగిలే. నీకు దండం పెడతానన్నయ్య, ఇప్పటికి తగిలిన శాపాలు చాలు, ఇంకా నన్ను తిట్టాల్సిన పని లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. నీకు అర్థమయ్యేలా చెప్పే పరిస్థితిలో నేను లేను. నేను ఎలాంటి వాణ్ణో నీకు అర్థమైందిగా, అది చాలు. పొగరు, ఒళ్ళంతా పొగరు. దింపుతాను, ఏదో ఒకరోజు ఆ పొగరంతా దింపుతాను. Oh God. Okay. Yes. సార్ Oh. ఎంత అన్నావు? 500 సార్. 500. Here we go. నేను చెప్పిన అడ్రస్ ఇదే కదా? ఇదే సార్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. పక్కా? పక్కా సార్. సో ఈ 1000 రూపీస్ తీసుకుని పండుగ చేసుకో. థ్యాంక్ యూ సార్. హాయ్ అంకుల్. ఎవరు బాబు నువ్వు? ఐఎమ్ నవీన్, జస్ట్ ల్యాండెడ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఓ, అమెరికా నుంచి వచ్చావు, బాగుంది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరిని కలుద్దామని వచ్చావు? జయంతి ఇల్లు ఇదే కదా? అవును. ఎగ్జాక్ట్లీ, నాకు తెలుసు అంకుల్. అందుకే బయట డ్రైవర్ కి ఎక్స్ట్రా 1000 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను. ఓ, 1000 రూపాయలు టిప్ ఇచ్చావంటే బాగానే సంపాదిస్తున్నావు అనమాట. అవును అంకుల్, 6 ఏళ్ల నుంచి అమెరికాలో బిజినెస్ చేస్తున్నాను. 10 ఏళ్ల నుంచి జయంతిని ప్రేమిస్తున్నాను. బట్ ఇంతవరకు నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడే ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పార్ట్నర్ గా చేరతామని అడిగింది. ఛాన్స్ దొరికింది కదా అని అంతా చుట్టబెట్టుకొని వచ్చేసాను. ముందు బిజినెస్ పార్ట్నర్ అయితే ఆ తర్వాత లైఫ్ పార్ట్నర్ అవుతానేమోనని ఆశ. నువ్వు ప్రేమించినా జయంతి నిన్ను ప్రేమించదు. నీలాంటి వాగుడుగా అంటే తనకు చాలా చిరాకు. ఎగ్జాక్ట్లీ, యువర్ రైట్ అంకుల్. తను అదే మాట అంటుంది. కానీ ఏం చేస్తాను, వాగటం నా హాబీ. అదే నా బలం, అదే నా వీక్నెస్. ఇంతకీ మీరెవరు అంకుల్? జయంత్ గురించి అంత కరెక్ట్ గా చెప్తున్నారు. అంటే ఇంతసేపు ఆయన ఎవరో తెలియకుండానే అంతసేపు మాట్లాడారా? ఆయనే జయంతమ్మ గారి నాన్నగారు, రాజశేఖరం గారు. అంకుల్, వాట్ టు డు? ఓకే అంకుల్, ఆశీర్వదించండి అంకుల్. బ్లెస్ మీ అంకుల్. అంకుల్ అంకుల్ బ్లెస్ మీ, బ్లెస్ మీ అంకుల్. కింద పడేసేలా అంకుల్ ఉన్నావు. అంకుల్ లే బాబు, సారీ అంకుల్, లే. బ్లెస్ మీ అంకుల్. సారీ అంకుల్, మీరెవరో తెలియక మీ ముందే లొడలొడని మాట్లాడేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్కడికైనా వచ్చినప్పుడు ముందు ఎవరో ఏంటో తెలుసుకుని ఆ తర్వాత నోటికి పని చెప్పడం అలవాటు చేసుకో. లేదంటే పిచ్చోడంటారు. యువర్ కరెక్ట్ అంకుల్. జయంత్ కూడా అచ్చం మీలాగానేది. సేమ్ మీ పోలికే, ఏం డౌట్ లేదు.
నవీన్. హాయ్ జే. వాట్ యార్, ఇట్స్ బిన్ లాంగ్ టైం. ఎన్నాళ్ళైంది నేను చూసి. డాడీ, ఇతను నవీన్ అని అమెరికాలో చదువుకునేటప్పుడు యూనివర్సిటీలో నా క్లాస్మేట్. రావటం, పరిచయం లేకుండానే పుంఖాలుగా మాట్లాడటం, ఆ తర్వాత నేను నీ ఫాదర్ అని తెలిసి నాలుగు ఖర్చుకోవటం, కాళ్ళ మీద పడి కంగారు పెట్టేయటం అన్నీ అయిపోయాయమ్మా. అంటే ఆయన మీ డాడీ అని తెలియక జే. ఇన్నేళ్ళైనా నీ బుద్ధి మారలేదు. కొన్ని బుద్ధులు అంతేనమ్మా, పుట్టుకతో వస్తాయి, అవి ఎప్పటికీ మారవు. అచ్చరే, నీ ఫ్లైట్ 10 గంటలకు కదా, నువ్వు ముందే ఎలా వచ్చేసావు? యాక్చువల్ గా నేను ముంబైలో ల్యాండ్ అయ్యాను. నా ఫ్లైట్ కన్నా ముందు ఇంకో ఫ్లైట్ ఉంది, అది ఎక్కేసాను, వచ్చేసాను. మరి ఆ ఫ్లైట్ టికెట్? లాస్ ఫర్ మై బాస్ యార్. లూజ్. రా పద. ఏంటదినా ఇక్కడికి రమ్మన్నావు? నీతో మాట్లాడాలి కృష్ణ. ఇంటికి రావచ్చు కదా. చందు ముందు కొన్ని విషయాలు మాట్లాడలేను, అందుకే ఇక్కడికి రమ్మని పిలిచాను. ఏంటో చెప్పొదినా. నిన్న విషయం సూటిగా అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటదినా? చందు ఉన్నంత కాలం అయినా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నావా లేదా? అదేంటదినా అలా అంటావు? నేనేం చేసినా తను సంతోషంగా ఉండాలనే కదా. మరైతే తను కోరుకుంది ఎందుకు కాదంటున్నావు? చందు మనసులో మిగిలిపోయిన కోరికలు 2. 1, రాజా మాధవిలకు పెళ్లి చేయటం. 2, నీకు జయంతికి పెళ్లి చేయటం. అది ఎప్పటికి తీరుతుందో తెలియదు. కనీసం నువ్వైనా జయంతిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎందుకు తనని కాదంటున్నావు? తనంతట తానే వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగినా ఎందుకు కాదన్నావు? ఏ, తను నీకు నచ్చలేదా? నచ్చలేదని సమస్య ఉండదు, ఎందుకంటే తను అచ్చం సూర్యలాగానే ఉంటుంది. మరి నీ ప్రాబ్లం ఏంటి కృష్ణ? తను సూర్యలాగే ఉంటుంది వదినా, కానీ సూర్య కాదు కదా. అదే ప్రాబ్లం. సూర్య చనిపోయింది, అందుకే పెళ్లి జరగదని చెప్పాను. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు కృష్ణ. నీ భార్యది వింటే చాలా సంతోషించేది. ఇటువంటి మంచి భర్తకి భార్యనయ్యాను అని చాలా పొంగిపోయి ఉండేది. కాని కన్న బిడ్డ కోరిక తీర్చలేని నిన్ను చూసి చాలా కుమిలిపోయేది కృష్ణ. చందుకేం తెలుసోదనా, జయంతి గారిని చూసి వాళ్ళమ్మలా ఉందని ఆశపడొచ్చు, కానీ నేను తనలా ఆలోచించలేను కదా. నీలా ఎవ్వరూ ఆలోచించలేరు కృష్ణ. అవతల చందు చావు బ్రతుకుల మధ్య ఉంది అని తెలుసు. ఎప్పుడు చనిపోతుందో కూడా తెలీదు. ప్రపంచంలో ఎవరైనా చనిపోయే వాళ్ల కోరికని తీర్చడానికి తాపత్రయపడతారు. చివరకు ఉరి తీయబోయే ఖైదీకి కూడా చివరి కోరిక తీరుస్తారు. కానీ నువ్వు మాత్రం నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అవతల మనిషి ఎమోషన్స్ ని నిర్లక్ష్యం చేస్తున్నావు కృష్ణ. చందు చిన్నపిల్లే అయినా ఎంత బాధ్యతగా ఆలోచిస్తోందో తెలుసా? తనని చూసి నువ్వైనా నేనైనా నేర్చుకోవాలి. తను బ్రతకదు అని తెలిసి అందరి జీవితాలు చక్కదిద్దాలి అనుకుంటోంది. రాజాని మాధవికిచ్చి పెళ్లి చేయాలి అనుకోవటం వల్ల ఒక మంచి భార్యని పెంచుకుంటుంది. తను వెళ్ళిపోతే నువ్వు ఒంటరివాడి అయిపోతావని ఆలోచించి జయంతితో నీకు పెళ్లి చేసి ఒక మంచి కూతురు అవ్వాలని ఆశపడుతోంది.
ఆశపడినవన్నీ జరగాలని లేదు కదా వదినా. నేను నా కూతురు 100 ఏళ్లు బాగుండాలని ఆశపడ్డాను. కానీ జరుగుతుందా? లేదు. కాబట్టి మనం ఆశపడినవన్నీ జరగాలని అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మారవు కృష్ణ. ఇంతకాలం మీ అన్నయ్యకు ఒక్కడికే మొండితనం ఉంది అనుకున్నాను. కానీ నువ్వు ఆయనకి ఏమాత్రం తగ్గవని నాకిప్పుడు అర్థం అవుతోంది. ఎవరేమనుకున్నా పర్వాలేదు వదినా. నా నిర్ణయం మాత్రం ఇదే. అంటే చివరికి నీ కన్నబిడ్డ ఆఖరి కోరిక కూడా తీర్చలేనంటావు. ఇది చాలా అన్యాయం కృష్ణ. ఒక్కసారి చందు గురించి ఆలోచించు. తను ఎంతో ఆశపడి జయంతిని తన తల్లిగా మార్చుకుందో ఆలోచించు. నీ అన్నయ్య ఎలాగూ మారడు, నిన్ను తమ్ముడిగా చేరదీస్తాడు అనే నమ్మకం కూడా నాకు లేదు. ఆయనకెంతసేపు కూడా డబ్బు లేదా అవతలి మనుషుల మీద పగలు ప్రతీకారాలు సాధించటం, ఇది మాత్రమే తెలుసు. రేపు చందు వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను వదినా. సరే, కన్ను కూతురిని వేధించి చంపిన తండ్రిగా చరిత్రలో మిగిలిపో. చందు చావుకి కారణం తనకొచ్చిన జబ్బు కాదు, కేవలం నువ్వు తీసుకున్న నిర్ణయం అని తను పోయాక నీకర్థం అవుతుంది. And this sweet cute red rose, and this is for you. నా దగ్గర మీ జబ్బు గురించి దాచినట్టే జయంతి విషయంలో అంత రహస్యంగా దాచిపెట్టాలనుకుంటున్నాడు.